హలో అండి, అందరికీ నమస్కారం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. పర్ఫెక్ట్ కలర్, పొడి పొడిగా రైస్, ఇంకా మసాలాలు బాగా పట్టిన జ్యూసీ జ్యూసీ చికెన్ ముక్కలు. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ని మించిపోయేలా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ఖాళీ చేయాల్సిందే. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, నెక్స్ట్ గరం మసాలా, చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మకాయ రసం పిండి బాగా కలుపుకొని మ్యారినేషన్ కోసం ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. మెయిన్ ఇక్కడే అండి, చికెన్ బిర్యానీకి కావాల్సిన టేస్ట్ అనేది ఈ చికెన్ మ్యారినేషన్లోనే ఉంటుంది. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, చిన్న సైజ్ టమాటాలు 2 కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి బాయిల్ అవుతున్న వాటర్లో పొడవాటి బాస్మతి రైస్ని తీసుకొని 70 to 80% బాయిల్ అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఈలోపు 30 మినిట్స్ మ్యారినేట్ అయిపోయింది కదా చికెన్, ఆ గ్రేవీ తయారు చేసుకుందాము. ఇందులో బిర్యానీ సామాగ్రి వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతేనే బిర్యానీకి అనేది టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమాటాస్ వేసుకుందాం. తర్వాత బిర్యానీ మసాలాను వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలిపి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా ఉడకనిద్దాము. చికెన్ ముక్కలు బాగా ఉడికిపోయాక మనం రైస్ రెడీ చేసుకున్నాం కదా, ఆ రైస్ వేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చికెన్ను చూడండి, బాగా జ్యూసీగా, ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి గ్రేవీగా చక్కగా ఉంది. ఈలోపు మనం రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని కొద్దిగా అసలైన ఘట్టం ఇక్కడే అండి, లేయర్స్గా వేసుకుంటూ మనం బిర్యానీని రెడీ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ వేసుకున్నాం కదా, ఇక్కడ నేనైతే ఏం ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదు. పసుపుని పాలల్లో మిక్స్ చేసుకొని దాన్నే పైన వేస్తున్నాను. తర్వాత నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ వేసుకొని సేమ్ అట్లనే 2 లేయర్స్ వేసుకున్నాను. పైన మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని తీసేసుకుంటే వావ్, చూసారా, మూత తీయగానే గుమగుమలాడే సువాసనలతో మన వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆ రైస్ టెక్చర్, అలాగే ఆ చికెన్ సాఫ్ట్గా మసాలాలు పట్టిన చికెన్ లెగ్ పీస్ చూస్తుంటే ఆగలేకపోతున్నారు కదూ. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాధురి ఫుడ్స్ ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, తప్పకుండా షేర్ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.